నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం కుకట్పల్లిలోని నల్లా చెరువు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ భారీ ఎత్తున అయితే హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు గాను అటు అధికారులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ కూల్చడాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు కనీసం టైం పీరియడ్ ఇవ్వలేదు, కానీ చెప్పినా మేము ఆ సామాన్లైనా తీసుకునే పరిస్థితి మాకు ఇవ్వకుండా చెప్పేసి అంటే అధికారులు అయితే మరీ దారుణంగా కూల్చేశారని చెప్పేసి కూడా చాలా ఆందోళన అయితే జరుగుతుంది. మనం మాట్లాడితే ఇక్కడ స్థానికులతో, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏందనేది. బాబాయ్ నమస్తేనే. సో ఏంది మరి కూల్చడాల మీద మీ అభిప్రాయం ఏంది? ఇదైతే ఒక అరాచక చర్యని, దీన్ని మనం ఏ విధంగా కూడా సమర్థించలేము. ఇప్పుడు మీరు కావాలంటే ఒక నోటీస్ ఇచ్చేసి దాని ప్రకారం ప్రొసీడ్ అయితే ఎవరైనా దానికి మా వల్ల ఏదైతే అవుతుందో అది మేము చేయగలుగుతాం. మేము కాల్ చేసుకోమంటే కాల్ చేసుకొని వెళ్ళిపోతాం. మాకున్నది కనీసము మాకు క్లారిటీ లేకుండా ఎక్కడ దాకా ఎఫ్టీఎల్ వస్తుంది, ఎక్కడ దాకా బఫర్ జోన్ వస్తుంది అన్నది ఒక సబ్జెక్ట్ క్లారిటీ ఇచ్చేసి దాని తర్వాత కొడితే దాంట్లో తప్పు లేదు. మాకు సబ్జెక్టే క్లారిటీ లేదు. ఎక్కడ దాకా ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడ దాకా బఫర్ జోన్ ఉంది, అసలు ఎక్కడ దాకా మేము ఉండొచ్చు, ఎక్కడ దాకా ఉండకూడదు అన్నది మాకు తెలియాలి కదా. విషయం అయితే తెలియకుండా మాకు కొట్టేస్తే ఎట్లా ఏర్పడి అందరికీ నోటీసులు ఇస్తున్నాం, ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంటున్నారు. ఇన్ఫార్మ్ చేశారు. దానిలో వాళ్ళు మొన్న వస్తే ఆ సార్ తోటి నేను మాట్లాడాను, సార్ని తీసుకొచ్చి చూపించాను కూడా. అంటే వాళ్ళు ఏమంటారు, కమర్షియల్ యాక్టివిటీ షెడ్స్ ఉన్నాయని మేము తీసేస్తామండి, రెసిడెన్షియల్ మాత్రం మేము ఇప్పుడు ముట్టుకోవట్లేదని వాళ్ళు అన్నారు. మేము చెప్పాము, సార్ ఇది మాది వ్యవసాయ క్షేత్రము, మాదే 9 ఎకరాల 36 గుంటలు సార్. ఇది వ్యవసాయం చేసిన మా తాతలు తండ్రులు వ్యవసాయం చేసి ఇక్కడ ఉన్న భూమి మాదే అని చెప్పి మేము క్లారిటీ ఇచ్చాం సార్కు. సార్ ఏమన్నారంటే, మీది వ్యవసాయ భూమి కదా, మీకు టీడీఆర్ ఇప్పించే బాధ్యత మాది, మీరు అప్లై చేసుకోండి ఫస్ట్ అంటే. మేము ఇంతకుముందు ఆ విషయం గురించి చెప్పినాం ఆల్రెడీ. సార్ దగ్గరకు పోయి కూడా ఆఫీస్లో కలిసి చెప్పినాం, మాకు టీడీఆర్ ఇప్పిస్తాము, మీరు దాని మీ ల్యాండ్ పట్టా ల్యాండ్ అంటారు కదా, మీరు టీడీఆర్ తీసుకొని పక్క జరగవచ్చు కదా అన్నట్టు సార్ అన్నారు. అది విషయం. సో మరి అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు? సో మీకు దీనికి సంబంధించిన మాది కుకట్పల్లి విలేజే, మేము కుకట్పల్లి వాళ్ళమే. అంతా మాదే, పట్టా మాదే, భూమి మాదే, 9.5 ఎకరాలు ఇప్పుడున్న సర్వే నంబర్లు అన్నీ భూమి మాదే. ఇందులో 200 మంది పట్టాదారులు ఉన్నారు, ఒక్కరు కాదు 200 మంది ఉన్నాం మేము. చెరువు ల్యాండ్ దీన్ని ఆక్రమించుకున్నారు. లేదండి, చెరువు అసలు చెరువును ఆక్రమించడం ఏంటి? చెరువు ఆక్రమించడం జరగనే లేదు. చెరువు ఆక్రమణ అన్నది గురి కానే లేదు. ఉన్నది పట్టా ల్యాండే, 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్, ఇంక్లూడింగ్ పట్టా, ఇంక్లూడింగ్ కట్ట. ఈ కట్టతో కలిపి 7 ఎకరాల 36 గుంటలు. దాని తర్వాత ఉన్నదంతా పట్టా భూమే. వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేసావు, వర్షాకాలంలో వస్తే వర్షాకాలంలో వాటర్ వచ్చినప్పుడు చేసేవాళ్ళు కాదు. వాటర్ బంద్ అయిన తర్వాత మళ్ళీ పైన జొన్నలు అవి కలుపుకొని చేసిరు. కానీ ఒక 10-15 సంవత్సరాల నుంచి మాత్రం యాక్టివిటీ లేదు, అంతకుముందు మాత్రం ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసారు? మరి గతంలో బొచ్చడు గవర్నమెంట్ వచ్చిపోయినాయి. సో మీరు ఇట్లాంటి పనితీరు కానీ ఇట్లాంటి వ్యవహారాలు ఎప్పుడైనా చూసారు? ఇటువంటి పరిస్థితులు అయితే చూడలేదు. ఇప్పుడు దేనికైనా ఒక వ్యవస్థ ఉన్నది, వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేసి మీరు చేయాలనుకున్న పని ఎదుటి వ్యక్తికి ఇక్కడ దాకా ఎఫ్టీఎల్ వస్తుంది, ఇక్కడ దాకా బఫర్ జోన్ వస్తుంది అని ఒక క్లారిఫికేషన్ చేసి దాని తర్వాత మీరు యాక్షన్లోకి వస్తే తప్పులేదు, దానిలో ఎవ్వరు అనరు. కానీ ఎఫ్టీఎల్ ఏదో బఫర్ జోన్ ఏదో తెలియకుండానే కొట్టేస్తే, అసలు వాళ్ళ డిసైడ్ వాళ్ళు చేసుకొని కొట్టేస్తే మాకేమైనా నోటీస్ ఇవ్వమండి? కనీసం కూడా చేయట్లేరు. నోటీసే లేదు. నోటీస్ ఇచ్చి కనీసం ఇగో ఇది ఎఫ్టీఎల్ ఉంది, ఇది బఫర్ జోన్లు ఉంది అని క్లారిఫికేషన్ ఇస్తే మేము కూడా దాని విషయంలో జాగ్రత్త పడి మేము పక్కకు తప్పుకోవడమో ఏదో అవుతుంది కదా. కనీసం ఏదైనా సబ్జెక్టు మూవ్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది కదా. అటువంటిది ఏం లేకుండా ఎట్లా బ్రదర్? అదైతే తప్పు కదా. ఇప్పుడు 100% ఇది మాత్రం ఒక ఆస్తి నష్టం కూడా కనిపిస్తూ ఉంది వెనకాల. ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరండి. కొన్ని కోట్ల రూపాయల నష్టమైంది ఈరోజు. ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. సామాన్యంగా మీరు ఇప్పుడు ఒక జీవితకాలం పడుతుందండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక సామాన్యునికి ఒక జీవితకాలం పడుతుంది. గులగొట్టడానికి అర్ధ గంటలో గులగొట్టేసిర్రు. అర్ధ గంటలో ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలి. గవర్నమెంట్ తరఫు నుండి వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి దారి. మళ్ళీ వాళ్ళు దారి చూపించండి. మీరు ఒకవేళ గులగొడుతురు, వాళ్ళకు అసలు మీకున్నది ఏంటి, మీకున్న ప్రాసెస్ ఏంటి, మీరు ఎట్లా వచ్చిర్రు, వీడికి ఎందుకు వచ్చిర్రు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు, ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు చేయండి. దాని గురించి మీరు చెరువులను కాపాడడం అన్నది మేము దాన్ని ఎగనెస్ట్గా లేము, యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం, ఈ విధంగా మాత్రం యాక్సెప్టబుల్ కాదు. అంటే కరెక్ట్ ఎవరిది తప్పులో ఉంది, ఎవరిది కరెక్ట్ ఎంక్వైరీ చేసినాక కూల్చాలంటే ఫస్ట్ తప్పు 100% గవర్నమెంట్ది.
ఇప్పుడు 1969 నుంచి రికార్డు ఉంది కదా. 1969లో బ్రిటిష్ వాడు పరిపాలన చేయలేదు కదా. మన తెలంగాణ సమైక్యాంధ్ర చేశారు కదా. కాంగ్రెస్ వాడు పరిపాలించుండు, తర్వాత తెలుగుదేశం వాడు పెట్టించుండు, బీఆర్ఎస్ వాడు 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఇప్పుడు ఖాళీగా వీళ్ళ పట్టా పొలం మాది ఏదో ఆయన అమ్ముకున్నాడు, అమ్మినోడు అమ్మిండు, కొనుక్కున్నాడు నష్టపోయాడు. ఇప్పుడు గవర్నమెంట్ మీది కావాలా, అమ్మినోడు ఎటో పోయాడు. ఇదంతా చూస్తుంటే ఫస్ట్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అధికారులు తీసుకొని ఏం చేస్తారు చెప్పు. అసలు ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేయాలా? 1968 నుంచి మీ దగ్గర రికార్డు ఉంది కదా. అప్పటి నుంచి గవర్నమెంట్ లేదా? పాకిస్తాన్ గవర్నమెంట్ ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. పాకిస్తాన్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? వాళ్ళు ఏమీ చేయలేదు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందా? వాళ్ళు ఏమైనా పెన్సింగ్ చేసి బాబా ఇదిగో ఇది అని చెప్పి పెన్సింగ్ చేసి నువ్వు ఇక్కడ బోర్డులు పెడితే ఎవడన్నా కొంటాడా? కొండ కదా. అసలు వీడు కూడా అమ్మరు కదా. పట్టాదాలు మాదే నమ్మాడు. బోర్డు పెట్టి పకడ్బందీగా చేస్తే ఎవడన్నా నమ్ముతాడా? రారు కదా. కొనేవాడు రాడు, అమ్మేవాడు రాడు. మీరు వదిలేశారు. వాళ్ళు పట్టా పొలము అదే మెల్లి కదా. గవర్నమెంట్ జాగాలు అన్నారు. గవర్నమెంట్ జాగాలు పెన్సింగ్ చేస్తే లోపలికి వెళ్ళి కబ్జా ఎడ్ చేస్తారు. పేదవాళ్ళు కూడా వాడు పోరు. మీరు గవర్నమెంట్ ఎవరైనా కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ, వీళ్ళు తప్పు చేసి ఇవాళ వచ్చేసి మీరంతా చెరువు ఆక్పర్ చేశారు, మీరు కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారంటే అది ఎంతవరకు? డబ్బులు తీసుకొని పోయా. నీ పొలం నీకు కావాలండా? మేమేమైపోవాలా? కోటి రూపాయలు ఆదివారం పూట 1000 రూపాయలు మటన్ తెచ్చుకుంటే తగ్గిపోద్దని రూపాయి కూడబెట్టి ఇలా కోటి రూపాయలు పెట్టి జాగా కొంటే ఇలా ఏమైపోవాలి చెప్పండి. సో వాళ్ళు బాగున్నారు కానీ కష్టపడి కట్టినోడు అన్యాయం అవుతున్నాడు. మరి అంతేగా. దీనికి పరిష్కారం చూపించాలా? మీరు అడగండి సీఎం గారిని కానీ గవర్నమెంట్ సార్ ఈ విధంగా అడుగుతుంటారు. ఇప్పుడు సీఎం గారు కూడా గతంలో ప్రెస్ మీట్లో కూడా పేదోళ్ళ జోలికి రాము, ఎవరైతే న్యాయంగా కట్టుకున్నారో జోలికి రామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే ముఖ్యంగా పేదోళ్ళ ఇంట్లో మీదకే పడతా ఉంది హైడ్రా. సో మీరు ఎట్లా చూడొచ్చు? ఏం మీరు చెప్పండి. అంటే ప్రజలు మీరు అంటే ఎన్నుకొని మీకు న్యాయం అనిపిస్తుందా? కాదు కదా. చెప్పండి సార్. మీరు సీఎం గారికి వెళ్ళి కూల్గా ప్రెస్ వాళ్ళు అందరూ వెళ్ళి సార్ మీరు చెప్పింది మీరు ఓకే గవర్నమెంట్ అడుగుతుంటారు. గవర్నమెంట్లో అన్ని గవర్నమెంట్ చేయండి కదా. ఫస్ట్ ఎప్పుడైతే మా చెరువు ఇది పెట్టారు కదా అప్పుడే పెన్సింగ్ చేసి ఉంటే అసలు ఇంత జరిగి ఉండేది కాదు సార్. ప్రధానంగా ఏమంటున్నారు, కబ్జా గురైంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు గురైంది? సరే కబ్జా గురైంది. ఈయన ఫ్లాట్లు చేశాడు, ఆయన చెరువు గురి చేశాడు, నేను కొనుక్కున్నా, కొట్టాడు, నష్టం నాకా అమ్మినాయనకా? కొన్నానికి కదా. అది న్యాయమా? కాదు కదా. గవర్నమెంట్ వాటర్ బిల్ ఇచ్చి, కరెంటు బిల్ ఇచ్చి, తర్వాత అన్నీ ఇచ్చిన తర్వాత కొడుతున్నామంటే కొనుక్కున్నాడు ఏమైపోవాలి? అన్యాయం కదా. న్యాయమేనా? మరి వాళ్ళకి ఏదైనా పరిష్కారం. కొన్నోడి దగ్గర అమ్మినోడి దగ్గర సగము, గవర్నమెంట్ సగం ఇచ్చి వాడు ఎన్ని కట్టి ఆ డబ్బులు ఇస్తే కూడా న్యాయం ఇది. నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ మీ పొలం మీకు కావాలి కదా, మీరు సగం ఇవ్వండి. మీరు దగ్గరుండి ఎవరైతే అమ్మారో వాడు అమ్మినోడి దగ్గర సగం పైసలు మాకు ఇప్పించండి కొన్నోళ్ళకి. అంతేనా? మరి అది న్యాయమే. లేదంటే వదిలేయండి, వాడు బతుకుతాడు. సో ఇది పరిస్థితి చూశారు కదా. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఏదైతే చూసుకుంటే గతంలో కూడా మీ ప్రభుత్వాలే కదా, మీ ప్రభుత్వాలే మాకు పట్టాలు ఇచ్చింది, మాకు రిజిస్ట్రేషన్ చేసింది. సో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు పరిస్థిస్తూ ఉన్నారు. దీని మీద కంపల్సరీ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఎవరైతే న్యాయంగా కట్టుకున్నారో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ భూమి వాళ్ళకి రిటర్న్ ఇచ్చే ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరికొంతమందితో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఆవేదన ఎట్లా ఉందనేది. సో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. కుకట్పల్లిలోని నల్లా చెరువు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుండి కూడా హైడ్రా కమిషన్ కూల్చివేతలు అయితే జరుపుతూ ఉంది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు హైడ్రా కమిషన్ అయితే కూల్చివేతలు అయితే జరుగుతూ ఉంది. సో వెనకాల చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ఇదే చెరువు దగ్గర ఉన్న ఈ చెరువుకు సమీపంలో ఉన్న అటు చూసుకుంటే ఆ బిల్డింగ్లన్నీ కూడా అండ్ ఇంకోటి ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదైతే బఫర్ జోను, FTL జోన్లో అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చి కూలుస్తూ ఉందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది పరిస్థితి. సో ఇంకోటి చూసుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే ఇటు రెంటుకు తీసుకొని కట్టుకున్న ఇల్లులన్నీ కూడా అటు రేకుల షెడ్లు కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా అదంతా కూల్చివేసిన పొద్దుటి నుండి కూడా. సో ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం మాకు నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వలేదు, మాకు కనీసం ఇన్ఫామ్ చేయకుండా అయితే అధికారులు వచ్చి అయితే కూల్చారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ టెంట్ సామాన్ సంబంధించిన కూడా వస్తువులన్నీ కూడా పలగొట్టేసింది బుల్డోజర్లతో కూడా. అయితే హైడ్రా సంబంధించిన బుల్డోజర్లు కానీ JCBలు కానీ భారీ ఎత్తున అయితే పొద్దున నుండి ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో వచ్చినవి అన్నీ కూడా
కనీసం మాకు ఇన్ఫామ్ చేయలేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కానీ దీనికి సంబంధించిన ఓనర్లు అయితే చెప్తా ఉన్నారు. సో కనీసం ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా కూడా అన్ని జేసీబీలతోని పలగొట్టేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ స్థానికంగా ఇక్కడ ఇదంతా చూస్తుంటే టెంట్ సంబంధించిన సామాన్లు అయితే కనిపిస్తూ ఉంది. సో అటు సంబంధించి అటు టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఆ రేకులు కానీ అన్నీ ధ్వంసం అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అటు చూసుకోవచ్చు తీవ్ర ఆస్తి నష్టం, ఇంకా సామాన్లు కూడా ధ్వంసం అయిపోయినాయి. చాలా ఆస్తి నష్టం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సంబంధించిన ఓనర్లు కూడా ప్రభుత్వం మీద కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పనితీరు మాకు ఏమాత్రం నచ్చట్లేదు, ఎందుకంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా కట్టుకున్నాం, ఇదంతా మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ప్రభుత్వం ఎందుకు మా మీద ఇట్లాంటి చర్యలు తీసుకుంటా ఉంది? సో మేము అక్రమంగా కట్టుకుంటే మాకు కనీసం నోటీస్ పీరియడ్ ఇచ్చి టైం ఇచ్చుంటే మేము దీనికి సంబంధించి ఎట్లయినా లీగల్గా కూడా మేము వెళ్ళే వాళ్ళం కదా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అటు చూసుకోవచ్చు భారీ ఎత్తున అయితే కూల్చివేతలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా దాన్ని సంబంధించిన ఏదైతే మంచుకున్న సామాన్లన్నింటినీ కూడా తరలిస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేస్లకి. సో ఏవి కూడా మ్యాక్సిమం చాలా వరకు కూడా పనికి రాకుండా అయితే అయిపోయాయి, ఏదైతే ఈ జేసీబీలు బుల్డోజర్ల వల్ల కూడా. సో ఇటు సైడ్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఇటు కూడా పొద్దున నుండి మార్నింగ్ నుండి కూడా ఈరోజు ఈ చెరువుకి సమీపంలో ఉన్న ఏదైతే బఫర్ జోను ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా మొత్తం నేలమట్టం చేసేసింది అటు హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్లు. సో అటు ముందు స్టార్టింగ్లో చూసుకున్న వాటన్నిటికీ కూడా నోటీస్ ఇచ్చిందని కూడా సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. వీటికి కూడా కూలుస్తాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ చెరువుకి సమీపంలో ఉన్నా కూడా ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్, దీన్ని అక్రమంగా కట్టుకున్నారంటే అది అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికులు అయితే ఇదంతా మేము కొన్నాం, గత 50-60 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ స్థానికంగా ఉంటున్నాం, మా దగ్గర అన్ని రిజిస్ట్రేషన్ సంబంధించిన సామాన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు ఉన్నాయి, మేము కష్టపడి కొనుక్కున్నాం, ఇదంతా మా ల్యాండ్ అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో మరి చూద్దాం మరి ఫర్దర్గా హైడ్రా కమిషన్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది, దీని మీద ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూద్దాం మరి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు అయితే మేమైతే ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు, ఇదంతా మా ల్యాండ్ మా భూమి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మరి చూసుకోవచ్చు విజువల్స్లో మీరు కూడా.